Hi everyone, welcome back to my channel APDSC classes. Today topic 9th class geography first lesson. భారతదేశ పరిమాణం ఉనికి. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 13. భారతదేశం ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలో ఒకటి. భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. దేశ ప్రధాన భూభాగం 8 డిగ్రీల 4 ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 ఉత్తర అక్షాంశాల వరకు, 68 డిగ్రీల 7 తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. 23 డిగ్రీల 30 ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు? కర్కట రేఖ అంటారు. భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజించే రేఖ కర్కట రేఖ. భారతదేశ ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో ఉన్న దీవులు అండమాన్ నికోబార్ దీవులు, నైరుతి దిశలో అరేబియా సముద్రంలోని ఏ దీవులు ఉన్నాయి? లక్షద్వీపులు. భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ 2004 సంవత్సరంలో సునామీలో సముద్ర నీటిలో మునిగిపోయింది. భారతదేశం యొక్క విస్తీర్ణం 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్లు లేదా 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ఎంత శాతంగా ఉంది? 2.4% ఉంది. వైశాల్య పరంగా భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. భారతదేశం దాదాపు 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు కలిగి ఉంది. అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం పొడవు 7,516.6 కిలోమీటర్లు ఉంది. భారతదేశానికి వాయవ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశల్లో ఏ పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి? ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. భారతదేశ ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశ విస్తరణ పొడవు దాదాపు ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 30 డిగ్రీలు ఉంటుంది. ఇది వాస్తవం అయినప్పటికీ తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నదిగా కనిపిస్తుంది. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2 గంటల సమయం వ్యత్యాసం ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా వెళ్ళే భారత ప్రామాణిక రేఖాంశం 82 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఈ 82 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశానికి ప్రామాణిక సమయంగా తీసుకున్నారు. దక్షిణం నుండి ఉత్తరం వైపు వెళ్ళే కొలది అక్షాంశాల విస్తరణ పగలు రాత్రి వ్యవధిగా ప్రభావితం చేస్తుంది. పగలు మరియు రాత్రి వ్యవధుల మధ్య వ్యత్యాసం కన్యాకుమారిలో తక్కువగాను, కాశ్మీర్లో ఎక్కువగాను ఉంటుంది. తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది. ఆసియా ఖండపు దక్షిణ దిశలో విస్తరించిన భాగమే భారతదేశం. హిందూ మహాసముద్రం గుండా పశ్చిమాన ఐరోపాను, తూర్పున ఆసియా దేశాలను కలిపే ప్రయాణ మార్గాలకు భారతదేశ వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. దక్కన్ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలోకి పొడుచుకు వచ్చింది. దీనివలన భారతదేశం పశ్చిమ తీరం పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలతోనూ మరియు తూర్పు తీర 5 ఆగ్నేయ తూర్పు ఆసియాలతోనూ సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడింది. భారతదేశం వలె హిందూ మహాసముద్రంలో మరి ఏ ఇతర దేశానికి సుదూర తీర ప్రాంతం లేదు. 1869 సంవత్సరంలో సూయజ్ కాలువ అందుబాటులోకి రావడం వలన ఐరోపా నుండి భారతదేశానికి 7,000 కిలోమీటర్ల దూరం తగ్గింది. 2015 యునైటెడ్ నేషన్స్ డెమోగ్రాఫిక్ ఇయర్ బుక్ ప్రకారం ప్రపంచంలో 7 అతిపెద్ద దేశాలు రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారత్. రష్యా విస్తీర్ణం
17.9 మిలియన్ చదరపు కిలోమీటర్. కెనడా విస్తీర్ణం 9.98 మిలియన్ చదరపు కిలోమీటర్. అమెరికా విస్తీర్ణం 9.83 మిలియన్లు చదరపు కిలోమీటర్లు. చైనా విస్తీర్ణం 9.60 మిలియన్ చదరపు కిలోమీటర్. ఆస్ట్రేలియా విస్తీర్ణం 7.69 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. భారతదేశ విస్తీర్ణం 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 19. భారతదేశానికి సముద్ర మార్గాల ద్వారా కంటే భూ మార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలు ప్రాచీనమైనవి. ఉత్తరాన పర్వతాల మధ్య ఉన్న అనేక కనుమలు ప్రాచీన కాలం నుండి ప్రయాణికులకు మార్గాలుగా ఉపయోగపడ్డాయి. కానీ సముద్ర మార్గాలు చాలా కాలం పాటు అలాంటి చర్యలను నిరోధించాయి. సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ మరియు ఇతర సరుకులు భారతదేశం నుండి వివిధ దేశాలకి తీసుకెళ్లేవారు. మస్లిన్ అనగా సన్నని జిగులు వస్త్రం. మస్లిన్ అనగా సన్నని జిగులు వస్త్రం. పశ్చిమ ఆసియాలోని గ్రీకు వాస్తు శిల్పకళ పద్ధతులైన గుమ్మటం మరియు మినారెట్లు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారతదేశంలోని 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వైశాల్యం పరంగా చిన్న రాష్ట్రం గోవా. వైశాల్య పరంగా పెద్ద రాష్ట్రం రాజస్థాన్. పశ్చిమ తీరం వెంబడి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు లక్షద్వీపులు, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డయ్యా డమాన్, లక్షద్వీపులు. తూర్పు తీరం వెంబడి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు. భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యాన పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్తో కలిగి ఉంది. ఉత్తరాన చైనా, టిబెట్, నేపాల్, భూటాన్తో సరిహద్దులను కలిగి ఉంది. తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్లతో సరిహద్దులను కలిగి ఉంది. శ్రీలంక, మాల్దీవులు అనే 2 ద్వీప దేశాలు సముద్రం మీదుగా మన దక్షిణ దిక్కున సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. 1943కి ముందు భారతదేశంలో 2 రకాల రాష్ట్రాలు ఉన్నాయి. అవి ప్రావిన్స్లు మరియు స్వదేశీ సంస్థలు. ప్రావిన్స్లు అనగా బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. ప్రావిన్స్లు వైస్రాయ్ చేత నియమించబడిన బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడ్డాయి. స్థానిక వంశపార్య పాలకులు స్వదేశీ సంస్థానాలను పాలించారు. వీరికి స్థానిక స్వయం ప్రతిపత్తి ఇచ్చేందుకు గాను వారు బ్రిటిష్ వారి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 21. పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖల ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేస్తున్నాయి. లక్షద్వీపులకు మాల్దీవులు ఏ దిక్కున ఉన్నాయి? దక్షిణాన ఉన్నాయి. స్కూల్ భవన్ అన్నది స్కూల్ భవన్ అన్నది దేశంలో సహజ వనరుల పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థుల్లో అవగాహన తీసుకురావడానికి ఆధారిత అభ్యాసాన్ని అందించే పోర్టల్. దీన్ని NCERT విద్యా ప్రణాళిక ఆధారంగా భువన్ యొక్క సౌజన్యంతో రూపొందించారు. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 23. కింద ఇవ్వబడిన 4 ప్రత్యామ్నాయాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. క్రింది వానలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు? ఏ రాజస్థాన్, బి ఒడిశా, సి ఛత్తీస్గఢ్, డి త్రిపుర. బి ఒడిశా. ఒడిశా రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు. భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం. భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఏ 97°25' తూర్పు రేఖాంశం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న దేశం. ఏ చైనా, బి భూటాన్, సి నేపాల్, డి మయన్మార్. సి నేపాల్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న దేశం నేపాల్.
వేసవి సెలవుల్లో మీరు కవరత్తిని సందర్శించాలని అనుకుంటే మీరు భారతదేశంలో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్తారు? బి. లక్షద్వీప్. నా స్నేహితుడు భారతదేశంలో భూ సరిహద్దును పంచుకోని దేశం నుండి వచ్చాడు. ఆ దేశాన్ని గుర్తించండి. ఏ. భూటాన్, బి. తజికిస్తాన్, సి. బంగ్లాదేశ్, డి. నేపాల్. బి. తజికిస్తాన్. భారతదేశంతో భూ సరిహద్దు పంచుకోలేని దేశం తజికిస్తాన్.